మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. జీవాధిపతి అయిన దేవుడు, జీవమును అనుగ్రహించు ఆ జీవప్రదాత మనలను సజీవులుగా చేసి ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ తండ్రి ఈ నూతన దినములో మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట అండి. మనకు అభయం ఇచ్చే దేవుడు, మనకు ఆధారంగా ఉండే దేవుడు, మన మార్గముల మీద దృష్టి నిలిపే దేవుడు. ఇది యోబు గారు చెప్పిన మాట. యోబు గ్రంథం ఒక సమస్యతో ప్రారంభమై ఒక అద్భుతంతో ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో యోబు తన విశ్వాసాన్ని చెదరనీయకుండా దేవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని నిలబెట్టుకుని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కనుక దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించారు, అభయం ఇచ్చారు, ఆధారంగా ఉన్నారు. ఈ 24వ అధ్యాయంలో దేవుడు యోబు గారికి ఇచ్చిన ఆ అభయం గురించి, ఆధారం గురించి ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో ఉంటుంది అభయము, ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ. ఎవరండి మనకు అభయం ఇచ్చేవాళ్ళు? ఒకవేళ అభయం ఇచ్చినా, నువ్వు భయపడొద్దు, నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పినా, ఏదన్నా ఒకవేళ ఆపద వచ్చిందని అంటే మనకంటే ముందు భయపడి మనకు సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళే పారిపోతారు. నువ్వు ఒంటరిగా ఉండిపోవాలి శారీరకంగా చూసుకుంటే. ఇక ఆత్మీయంగా అభయం ఇచ్చే వాళ్ళంటూ ఎవరు లేరు. నీవు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే, ఆయన సిలువలో చేసిన త్యాగం ముందు నమ్మకం ఉంచితే, ఆయన నీ కొరకు మరణించారు అని ఆయనను హృదయపూర్వకంగా నమ్మితే, ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ ఉందని, ఆత్మలో ఎదుగుదల ఉందని ఆయన యందు నమ్మకం ఉంచితే, నీకు అభయం ఇచ్చే దేవుడు, నీకు ఆధారమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయనను నమ్ముట వలన నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. అంతేకాదు సదాకాలము ఆయన నీతో పాటే ఉంటారు. ఈ లోకంలో నువ్వు బ్రతికున్నంత కాలం కూడా ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ, నువ్వు బ్రతకటానికి కావలసిన సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీకు అభయం ఇవ్వడమే కాదు, ఆయన నీకు ఆధారంగా ఉంటారు. ఆధారము అనే మాటకు వేరొక అర్థము విశ్రాంతినిస్తారు. ఒకవేళ నువ్వు కృంగిపోయావా, ఆ కృంగుదలలో నుంచి నిన్ను లేవనెత్తి నీకు విశ్రాంతినిచ్చే దేవుడు. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నువ్వు పడుతున్న కష్టాలు, నువ్వు పడుతున్న ఆవేదనలన్నిటినీ చూచి నీ మార్గముల మీద దృష్టి నిలిపి, నీకు అభయం ఇచ్చి నీకు ఆధారంగా ఉండి, నువ్వు పడుతున్న కష్టపు మార్గములన్నిటి మీద దృష్టి నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు పడుతున్న నిట్టూర్పులు, ఆ బాధ, ఆ కన్నీరు, ఆ వేదన, ఆ మూలుగులు అంతా చూచి వారి మీద లక్ష్యం ఉంచాడు. వారి మార్గముల మీద లక్ష్యం ఉంచి మోషే అనే విమోచకుడిని పంపించి ఆ చెర నుండి, ఆ బందీ నుంచి వారిని విడిపించిన దేవుడు నీకు అభయం ఇస్తానని, నీకు ఆధారంగా ఉంటానని, నీ మీద లక్ష్యం ఉంచుతానని నీకు వాగ్దానం చేస్తున్నాడు దినాన్న. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, నువ్వు ఎక్కడైతే భయపడతా ఉన్నావో, ఏ ఆధారం లేకుండా ఉన్నావో, ఈ వాగ్దానాన్ని చేతబట్టుకో. నీకు అభయం ఇచ్చి నీకు ఆధారంగా ఉంటారు ఆయన. నీ మార్గములన్నిటి మీద ఆయన లక్ష్య పెట్టారు అని అంటే ఇక నీకు ఆశీర్వాదములే తప్ప ఇక వేరో మాట మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక, మనందరికీ దయచేయనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు. ఏ అభయము లేక భయపడుతున్నారు, ఏ ఆధారం లేక వెలువెల్లాడిపోతున్నారు. మా మార్గముల మీద ఎవరు లక్ష్యం ఉంచుతారు, మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరని ఆవేదన చెందుతున్నారో వారందరినీ మీ చేతి కిందకి తీసుకొస్తున్నాను. మీ సన్నిధిలో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా.
వారికి ఒక సెక్యూరిటీ, వారికి ఒక అభయం, వారికి ఒక ఆధారం మీరు అనుగ్రహించండి తండ్రి. మీరు కృప దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సమస్త మహిమ మీరే పొందుకొనమని, ఘనత మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.